కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమండి, రామచంద్రమూర్తి వెంకటేశ్వర స్వామిని చూశాడు అంటారు. కలియుగంలో కదా వెంకటేశ్వర స్వామి అవతరించింది. రామచంద్రమూర్తి ఏమో త్రేతాయుగంలోటువంటి వాడు కదా, ఎట్లా చూస్తాడు? త్రేతాయుగంలో వాడంటే ఏంటి 2010లో పుట్టినటువంటి వాడు 1990లో వాడి మనిషిని చూశాడు అంటే ఎట్టా కుదురుతుందండి అంటే, అలా కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కొండ ఇప్పటిది కాదు, ఎన్నో కల్పాలకు ముందుది. కాబట్టి ఒకానొక సమయంలో ఉండేటువంటి త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి ఆయన్ని చూశాడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఈ కలియుగంలో ఆయన ఏమి అవతరించాలా, ఎన్నో కల్పాలకు ముందు ఉండేటువంటి కలియుగంలో ఆయన అవతరించాడు. కాబట్టి రామచంద్రమూర్తి దర్శించుకున్నాడు ఆయన్ని, దశరథ మహారాజు సందర్శించుకున్నాడు, కృష్ణుడు సందర్శించుకున్నాడు. అందులో దోషమేమీ లేదు. వాళ్ళు అవతరించి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేటువంటి కృతయుగంలో ఉండేటువంటి కలియుగంలో ఉండేటువంటి స్వామిని దర్శించడంలో తప్పే ఉంది? దానికైతే దోషమైతే ఏమీ లేదు. అదే విధముగా